వెల్కమ్ టు ఏఐటీవీ. ప్రధానిగా నరేంద్ర మోదీ 11 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ 11 ఏళ్లలో ఆయన ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాల వెనుక ఖచ్చితంగా ఒక ఎజెండా ఉంటుంది. 100కు 100% మోడీ తాము లబ్ధి పొందే నిర్ణయాలు తీసుకుంటారని ప్రజలు సైతం నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన జీఎస్టీ అమలుకు సంబంధించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు ఉన్న జీఎస్టీ స్లాబులన్నీ రెండింటికే పరిమితం చేయడం, లగ్జరీ వస్తువుల విషయంలో ఈ స్పెషల్ బాధితుడిని పక్కన పెడితే అత్యధికం ప్రజల మీద పడే ధరభారాన్ని తగ్గించేలా ఉండటం ఆసక్తికరంగా మారింది. నిత్యావసర వస్తువుల మీద కూడా విధించే జీఎస్టీని పూర్తిగా తొలగించడం ద్వారా సామాన్య ప్రజలకు భారీగా ఊరటని కూడా ఇచ్చారు. బ్రాండెడ్ బ్రెడ్ ఉత్పత్తులపై కనిష్టంగా 5%, గరిష్టంగా 18% మేర జీఎస్టీ అమల్లో ఉండగా అది ఇప్పుడు 0 అయింది. అంతేకాదు పరోటాలపై 18%, చపాతీ, యూహెచ్టీ పాల మీద కూడా 5% జీఎస్టీని ఎత్తివేయనున్నారు. నిద్ర లేచింది మొదలు అందరూ వాడే పలు వస్తువులు, టూత్పేస్ట్, టూత్ బ్రష్లు, టాల్కమ్ పౌడర్లు, షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్, వెన్న, నెయ్యి, మాంసం, బిస్కెట్లు, షుగర్, కన్ఫెక్షనరీ జామ్, ఫ్రూట్ జెల్లీలు, డ్రై నట్స్, ఐస్ క్రీమ్స్, జ్యూసులు, కార్న్ ఫ్లేక్స్, ఇతర వస్తువులపై ఇప్పటి వరకు ఉన్న 18% జీఎస్టీ కాస్త 5%కి తగ్గించేశారు. ఇదే కాదు, ప్రీ ప్యాకేజ్డ్ నమ్కీన్స్, భుజియా, మిక్చర్ లాంటి చిరుతిళ్ళ మీద కూడా ఇప్పటి వరకు 12% జీఎస్టీ వసూలు చేస్తుండగా ఇప్పుడు అది కాస్త 5%కి తగ్గిపోయింది. పిల్లల పాల బాటిల్స్, పిల్లల నాప్కిన్స్, క్లినికల్ డైపర్స్ మీద 12% ఉన్న జీఎస్టీ ఇప్పుడు 5%కి తగ్గింది. ఇక కుట్టు మిషన్లు, విడి భాగాల మీద 12% జీఎస్టీకి బదులుగా 5% వసూలు చేయనున్నారు. వెన్న, నెయ్యి, చీజ్, డైరీ, స్ప్రైట్స్ లాంటి వాటిపై కూడా 12% ఉన్న జీఎస్టీకి బదులుగా ఇప్పుడు 5%కి తగ్గించారు. అదే సమయంలో ఆరోగ్యానికి హాని చేసే వస్తువుల విషయంలో కఠినంగా వ్యవహరించిన మోదీ సర్కార్ ఏకంగా 40% జీఎస్టీ వసూలు చేసేలా ప్లాన్ చేశారు. ఇందులో సిగరెట్లు, గుట్కాలు, పాన్ మసాలా, జర్దా లాంటి పొగాకు ఉత్పత్తులపై 40% పన్ను రేటును ప్రతిపాదించారు. ఇప్పటి వరకు వీటిపై 28% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. వీటితో పాటు కూల్ డ్రింక్స్ మీద 40% పన్ను వసూలు చేసేలా ప్రతిపాదించారు. ఈ దీపావళి కానుకగా దానికంటే ముందే వచ్చే దసరాకే ప్రజలకు అందడం ఆసక్తికరంగా చెప్పాలి. ఈ కొత్త జీఎస్టీ వసూళ్లను సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి తీసుకొస్తారు. కేంద్రం ప్రతిపాదనని అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్లుగా ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు ఉన్న స్లాబుల్ని తగ్గించేసి 5, 18గా మాత్రం ఉంచారు. ఆరోగ్యానికి హాని కలిగించే సిగరెట్లు, కూల్ డ్రింక్స్లు తదితరాలపై మాత్రం 40% పన్ను వసూలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో సామాన్యులకు రోజువారీ వస్తు వినియోగం ద్వారా భారీగా పన్ను భారం తగ్గింది. తాజా మార్పుల నేపథ్యంలో జీఎస్టీ ఆదాయం 48,000 కోట్ల రూపాయలుగా తగ్గుతుందని చెబుతున్నారు. ఇక ద్రవ్యపరంగా దీన్ని ఎదుర్కోగలమని కేంద్రం చెబుతోంది. అయితే ఈ తగ్గించిన జీఎస్టీ కారణంగా ఇంతకాలం నెంబర్ 2లో బిజినెస్ చేసేవారంతా కూడా ఇకపై మరో మాటకు తావు లేకుండా చట్టబద్ధంగా బిజినెస్ చేసే వీలుంది. ఇప్పుడు చెబుతున్నటువంటి ఆదాయంలో కోత అన్న మాటే ఉండదని కూడా చెబుతున్నారు.